ప్రైజ్ ది లార్డ్. 33 కీర్తన 9వ వచనం చూసినట్లయితే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట చాలా శక్తి కలిగిన మాట. ఆయన మాట పలుకుతే చాలు, ఆయన మాట పలకగానే వెలుగు కలిగిందంట. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈ సమస్త సృష్టిని ప్రభు ఆయన మాటతో చేశాడు. ఆయన మాట పలుకుతే దయ్యాలు విలవిల్లాడిపోతా ఉంటాయి. ఆయన మాట పలుకుతే మృతులు సజీవులుగా మార్చబడతారు, లేనివి ఉన్నట్లుగా మార్చబడతాయి. ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు ప్రభు ద్వారా మాటను పొందుకున్నారా? దేవుడు మీ జీవితంలో వాగ్దానాన్ని పూర్వకంగా మాట్లాడారా? దేవుడు మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. యోసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు. ఈ రోజు ప్రభు నీకు ఇచ్చిన మాట, ఆయన మాట ఇవ్వగానే నిశ్చయంగా ఆయన మాట ఇచ్చిన ప్రకారం జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారం నిశ్చయంగా జరుగుద్ది. ఈరోజు ప్రభు మాటను పట్టుకొని ముందుకు వెళ్ళండి. దేవుని సన్నిధిలో దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడండి ప్రియ దేవుని బిడ్డ. దేవుని మాట ప్రకారం సమస్తము నీ జీవితంలో జరుగుతాయి. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కాదని ప్రభు అంటా ఉంటాడు. నిశ్చయంగా ఈరోజు శ్రమల్లో ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, మాట్లాడిన దేవుడు, నమ్మదగిన దేవుడు నిశ్చయంగా ప్రతి మాటను, ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన మాట సెలవిస్తుండగా ఆ ప్రకారం కాబోతుంది. ఆయన ఆజ్ఞాపించారా, ఆ కార్యము స్థిరం అవ్వబోతుంది. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.